అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 జనవరి నెలలో భోగి పండగ 13వ తేదీన 14వ తేదీన ఏ రోజున చేసుకోవాలి, భోగి స్నానం ఎప్పుడు చేయాలి, భోగి మంటలు వేయవలసినటువంటి శుభ సమయం ఎప్పుడు, భోగి పండ్లు పిల్లలకి ఏ సమయంలో పోయాలి, ఎలా పోయాలి, ఎవరు ముందు పోయాలి, పోసినటువంటి భోగి పండ్లను ఏమి చేయాలి, గోదాదేవి కళ్యాణం పూజ చేసుకోవలసినటువంటి శుభ సమయం ఎప్పుడు, బొమ్మల కొలువుని ఏ సమయంలో పెట్టుకోవాలి, ఇలాంటి మరెన్నో విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుందండి. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెప్తారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు చూసుకుంటే ఇంద్రుడు పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజు అని పెద్దలు చెప్తారు. అంతేకాదు, రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజుని భోగి రోజు అని, అందుకే ఈ రోజుని భోగి పండగ జరుపుకుంటారు. ఇంత విశిష్టమైనటువంటి భోగి పండగ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే జనవరి 14 బుధవారం తేదీన వచ్చిందండి. భోగి మంటలు, భోగి స్నానము చేయవలసినటువంటి శుభ సమయం చూసుకున్నట్లయితే ఉదయం 6:30 లోపు. భోగి రోజున నిర్వహించేటువంటి గోదా రంగనాథ స్వామి పూజా కళ్యాణము శుభ సమయం చూసుకుంటే ఉదయం 9:01 నుంచి ఉదయం 11:44 లోపు. అయితే పిల్లలకి భోగి పళ్ళని ఏ సమయంలో పొయ్యాలి, అసలు ఎందుకు పొయ్యాలి, ఎవరు పొయ్యాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి భోగి పళ్ళ విశిష్టత గురించి తెలుసుకుందామండి. భోగి పండ్లు అంటే రేగు పండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైనటువంటి పండుగ. సూర్యుని రూపము, రంగు, పేరు కలిగిన రేగు పండ్లతో నాణాలను కలిపి పిల్లల తలపైన పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనేటువంటి సంకేతంతో ఈ భోగి పండ్లని పోస్తారు. భోగి రోజు నాడు సాయంత్రం వేళ పిల్లలకి పోసేటువంటి భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణ దివ్యమైనటువంటి ఆశీస్సులు. ఈ రేగు పళ్ళని సంస్కృతంలో బదురీ ఫలమని కూడా అంటారు. అయితే ఇంత విశిష్టత ఉన్నటువంటి ఈ భోగి పళ్ళని ఈ భోగి రోజు నాడు ఏ సమయంలో పొయ్యాలి, అసలు భోగి పళ్ళని ఎవరు ముందు పొయ్యాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. భోగి పండ్లు పొయ్యవలసినటువంటి శుభ సమయం చూసుకున్నట్లయితే కనుక సాయంత్రం 5:45 నుంచి రాత్రి 7:10 లోపు. ఎవరు పొయ్యాలి అంటే కనుక ముందు కన్న తల్లిదండ్రులు మాత్రమే ముందుగా పిల్లలకి భోగి పళ్ళు అనేది పొయ్యాలి. ఆ తర్వాతే కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, చుట్టుపక్కల వారు కానీ పొయ్యాలి. అయితే ఫస్ట్ టైం పోసేవారు మాత్రము బేసి సంఖ్య చూసుకొని 1, 3, 5 అట్లా బేసి సంఖ్య చూసుకొని పోసుకోవాలండి. అయితే ఎంత వయసు వరకు పిల్లల వరకు పొయ్యొచ్చు అని అంటే కనుక 1 సంవత్సరం నుంచి 11 సంవత్సరాల వయసు పిల్లల వరకు పొయ్యొచ్చు. ఈ పోసినటువంటి భోగి పళ్ళని ఏమి చేయాలి అంటే కనుక పారేటువంటి నీళ్ళల్లో ఈ రేగి పండ్లని, పూరెక్కలని, అక్షింతలు వీటన్నిటిని తొక్కకుండా ఒక పక్కకి జరిపేసి పారేటువంటి నీళ్ళల్లో కలపాలి. మనం దాంట్లో కలిపినటువంటి చిల్లర నాణాలను మాత్రము పేదవారికి దానం చేస్తే చాలా చాలా మంచిదండి. అసలు ఎలా పొయ్యాలి, ఏ విధంగా పొయ్యాలి అనే దాని గురించి క్లుప్తంగా ఇంకొక వీడియో అనేది షేర్ చేస్తాను మీకు నేను. అయితే బొమ్మల కొలువు పెట్టుకోవడం ఆనవాయితీ ఉన్నవారు బొమ్మల కొలువు పెట్టుకోవటం కోసము శుభ సమయం చూసుకున్నట్లయితే కనుక సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:20 లోపల మంచి శుభ గడియలు అనేవి ఉన్నాయి ఈ సమయంలో. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన ఫర్దర్ వీడియోలో భోగి పళ్ళని పిల్లలకి ఏ విధంగా పొయ్యాలి అనే విషయం గురించి తెలియజేస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.